ఇదిగోండి కోడి అయితే రెడీ చేసి ఉంచమాట. ఈ చికెన్ అయితేని మనం ఓటీజీలో పెట్టేసుకుందాము. కొంచెం బరువు కోడి అన్నమాట. నేను ఒక కేజీన్నర అలా ఉండేలా తీసుకురమ్మన్నాను. ఈయన 2 కేజీలు ఉందంట కోడి. ఇవన్నీ తీసేస్తే కేజీన్నరకే వస్తుంది ఇది అని అంటున్నారు. కానీ ఏదైనా ఇది చూసారా వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. సూపర్ నాన్న. మా సాయిరామ్కి అర్జెంటుగా పెట్టాలండి. నేను వాడు నోరు ఊరించేస్తున్నానేమో అనుకుంటున్నాను. ముందో పీస్ పెట్టేస్తాను. కాల్చలేదు. టేస్ట్ చేయి ఎలా ఉంది. చెల్లేమో లెగ్ పీస్ అడుగుతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఇంకా సండే స్పెషల్ అన్నమాట. ఈసారి ఏంటంటే చాలా రోజులు అయిపోయింది అన్నమాట. మనం కోళ్ళు కాల్చుకుని తినే చాలా రోజులు అయిపోయింది. సరే సరదాగా పిల్లలు చేయమ్మా చాలా రోజులు అయిపోయింది కదా అంటే సరే అని తెప్పించాము. అంటే అత్తమాట బిర్యానీలు అయిపోతున్నాయి కదా. ఈసారి ఇలాగా మనం ఎలాగో ఓటీజీ ఉంది, మనం చేసుకుంటే బాగా కాలుతుంది కదా బొగ్గుల మీద. అది కాకుండా అప్పుడు కొంచెం టైం పట్టేది, ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అలా అక్కర్లేదు కదా, ఓటీజీ ఉంది కాబట్టి ఓటీజీలో కాల్చచ్చు అని చెప్పేసి అన్నాడు. సరే అని తెచ్చుకోమని చెప్పానమాట. ఇప్పుడు చికెన్ అయితే నేను మంచిగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను. దీన్ని మనం తెచ్చుకున్న వెంటనే కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఉప్పు నీళ్ళల్లో కొంచెం నానబెట్టాలన్నమాట కోడిని. అప్పుడు మనకి చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. నేనేంటంటే సాయంత్రం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి చికెన్ అయితేనే లోపలికంట లేయర్స్ కింద మనకి ఇదిగోండి ఇలా కాళ్ళ దగ్గర ఇలా లేయర్స్ కింద మనం కట్ చేసేసుకుంటే లోపలికంట మంచి ఇప్పుడు మనం పెట్టే మసాలా అనేది వెళ్తుంది. ఆ కాల్చేటప్పుడు అది కూడా టేస్ట్ బాగుంటుంది. మెయిన్ అది మాట. నేను కనపడిన చోటల్లా ఇలాగా చేసేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అంటే ఇంతకుముందు కూడా నేను అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు కదండి, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేలే కాకుండా వాళ్ళ కోసం అని కూడా ఒకసారి చూపిందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం నూనె వేయాలిక, నూనె పోయి ఇంకా పర్వాలేదు ఏ నూనెైనా వేసుకోండి. నువ్వు కింద పోస్తున్నావు అరక, నేను పోస్తానేమో అని నిన్ను కేకేస్తే నువ్వేం చేస్తున్నావు చెప్పు. కింద పోస్తున్నాను. చాలా ఇంకొంచెమైనా చాలు కారమే అది అక్కడ పెట్టి. ఏం చేస్తావు రేపు పొద్దున్న వంట తిని సింగిల్గా చేసుకునే టైం వచ్చినప్పుడు నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోకపోతే ఎలాగా. కారమే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. వేయి కారమే. కోరికలు కోరడం కాదు, కొంచెం వచ్చి హెల్ప్ కూడా చేయాలి. ఇప్పుడు ఒక్కదాన్నే చేసుకోలేను కదా, అలా చూడకు. ఇక్కడ చూడండి ఎలా రియాక్షన్ ఇస్తుందో మా అమ్మాయి. పసుపు, కారం, పసుపు, మసాలా ఉంచుడు, గరం మసాలా పొడి అదిగో బాక్స్ ఆడాలి. ఇంట్లో అయిపోయింది. నేను ఇంకా ఎవరెస్ట్ యూజ్ చేస్తున్నాను, చేసుకోవాలండి. మళ్ళీ నిమ్మకాయ మెట్టుకు ఒక కాయ అంతా రసం తీసేసాను. వే ఓ సీసాలో పోసేయమ్మా. అక్కడ గాజు సీసా మసాలా పొడి ఉంది, ఇంకొంచెం వేయి. అందుకే ఇంకొంచెం వేయి. చాలా ఉప్పు కొద్దిగా చేసాను. అవన్నీ పెట్టేయచ్చు. ఇది సాయంత్రానికి కదండి, ఇంకా నేను వంట అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ లోపల ఇది పట్టుకొచ్చారు, ఆదివారం కదా అంటే చికెన్ కర్రీ అది కాదమ్మా, కోడిని కాల్చేసి వైట్ రైస్ వండేసి కొంచెం ఏ రసమో పెట్టేయమ్మా అన్నారు. రసం కూడా పెడదామని చెప్పేసి మీకు అందుకని ఇప్పుడు పొద్దున్నే మీరు ఇలా చేసుకున్నారనుకోండి, దీనికి పామనమాట. మనం దీనికి మసాజ్ చేయాలి కోడికి. ఇంచుమించుగా అసలు ఇంకా చేయట్లేదు. ఇది అడుగుతున్నారు కానీ 2-3 పట్ల నుంచి చేద్దాం అనుకుని మస్టర్డ్ ఆయిల్ వేద్దాం అరక, బాగుంటుంది. కొంచెం ఉంది, ఫ్రీడమ్ వాళ్ళది. రా తీసుకురా. కొంచెం మంచి మస్టర్డ్ సాస్ అది ఎలా ఉంటుంది అలాగే ఆయిల్ వేస్తే మంచి అరోమా వస్తుంది. బాగుంటుంది. లోపల వేయి చూడే పోయి. చాలు. లోపల కారం వెళ్ళలేదు, మసాలా కొంచెం సరిపోలేదు. ఫ్రిడ్జ్లో పెడితే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం, కొంచెం మసాలా వేయి తల్లి. అదే
ఏది కారం అది నాకు చేతిలో కొంచెం వేసి అవసరం లేదనుకున్నాను నేను కూడా. మస్టర్డ్ ఆయిల్ వెరీ స్మెల్ వస్తుంది. రసం పెట్టేద్దాం సాయంత్రానికి కదా, హెవీగా కాకుండాని. దా కొంచెం గరం మసాలా కూడా వేయి లోపల. పప్పుచారు వద్దు నాన్న, మళ్ళీ నెక్స్ట్ డే పప్పుచారులే పెట్టుకోవాలి వారాలు కాబట్టి. కొంచెం చేతిలోకి అయితే దీన్ని బాగా పట్టించాలి. ఈ డబ్బాలో కొంచెం లీక్ అయింది, పడింది. అయ్యో ఇంత పడిపోయిందా? అదే అందుకనే తీసేసా. సరేలే. ఇదండి కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మస్టర్డ్ ఆయిల్, మామూలు కుకింగ్ ఆయిల్ కూడా వేసేసి దీన్ని చక్కగా మనం పట్టించేసామన్నమాట ఈ చికెన్కి. అంటే వెజ్ తినేవాళ్ళు అయితే ఈ వీడియో ఎక్స్క్యూజ్ చేసేయండి మీకు ఇబ్బందిగా అనిపిస్తే. నాన్ వెజ్ తినేవాళ్ళకైతే ఇది ఓకే, అందరం చేసుకుని తినేవే ఇవి. మనం ముక్కలు కొట్టించుకుంటాం, లేదంటే ఇలా కోడిలాగా ఒక సరదా అన్నమాట. ఎప్పుడైనా ఇలా బొండంలాగా చేసి, దీన్ని బొండం అంటారు అనుకుంటా, కాల్చుకుంటే బాగుంటుంది. ఇంకా చేసేసాను కదా, దీన్ని రెడీ చేసి పెట్టాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 4 అవర్స్లో పెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కోడి అయితే రెడీ చేసి ఉంచమాట. ఈ చికెన్ అయితేని మనం ఓటీజీలో పెట్టేసుకుందాము. అయితే దీనిపైన లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉండాలి అనుకుంటే కనుక మనం ఇది కార్న్ఫ్లోర్ అన్నమాట. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. అంటే నేను కొంచెం ఒకసారి వేసేస్తే పడిపోతుందని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, ఈ కోడ్ని మొత్తం అప్లై చేస్తారనమాట. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కూలింగ్ ఉందన్నమాట. మొత్తం అంతా కార్న్ఫ్లోర్ తోటి అప్లై చేశాను. ఇంకా నీట్గా అసలు ఇదంతా జల్లితో అనుకున్నాను కానీ అది పెద్దదైపోయింది. వేగానే ఇంకా మొత్తం పడిపోయింది అన్నమాట. అయినా పర్వాలేదు, పైన కింద మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసాను. ఇది ఇలా ఉంటే మనకి చక్కగా ఏపినప్పుడు క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట తినడానికి. అది కూడా అంటే మీట్ తిన్న ఫీల్ కాకుండా బాగుంటుంది. మీకు ఇష్టమైతే నా ఆప్షన్ మాత్రమే. నేనైతే కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను, లేదంటే కొంచెం కార్న్ఫ్లోర్ మైదా మిక్స్ చేసి వేసుకుంటారు, కొంచెం శనగపిండి అది పైన ఇలా జల్లుకుంటారు. ఎందుకంటే ఇది చక్కగా డీప్ ఫ్రై చేసేయచ్చు, లేదంటే ఓటీజీ ఉంటే ఓటీజీలో పెట్టేసుకోవచ్చు, లేదా నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు అన్నమాట. 230 degreesలో పెట్టానండి. 15 నిమిషాల్లో మనం ప్రీ హీటింగ్ 20 minutes పెడుతున్నాను. హెల్ప్ ఏం అక్కర్లేదు, కానీ ఈ కోడ్ని పెట్టేటప్పుడు మట్టికి ఒకళ్ళు ఉండాలి. అంటే ఇది ఫిక్స్ చేయాలి కదా, ఆల్రెడీ ఫిక్స్ చేసాను నేను. ఇదిగో టైము నేను ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫ్రీ హీటింగ్లో 20 minutes పెట్టాను కదా, తర్వాత మళ్ళీ సేమ్ అదే టైంకి మళ్ళీ ఒక 25 minutes, లేదంటే చూసుకోవడమే. ఇది గుచ్చాలరా, అదే నీ పని. అవుతుందా? ఇక్కడ నేను పట్టుకుంటాను, ఇలాగే కదా. నేను అది ఉంది కదా, మర్చిపోయాను. మన దగ్గర ఉన్న విషయం ఏంటంటే, అదేంటి ఇంకోటి ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్. అందులో పెట్టేసుకుంటే అయిపోదును, ఎయిర్ ఫ్రైయర్ లో అయితే ఇంకా ఈజీగా దిగుతుంది. కానీ నాకు టేస్ట్ అంతా నచ్చదమ్మా. ఇది కొంచెం ఆ మసాలా స్పైసెస్ అనేది తక్కువ ఉంటుంది. ఓటీజీలో అలా కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. అయితే చూడు, ఇది గుచ్చు, మరి ఇది గట్టిగా గుచ్చాలి. నీదే అప్లై. దానికన్నా ముందు మన దగ్గర ఉండేది కదా, మా పొలాలు ఉండేవి కదా. పొలం ఉందమ్మా, ఇది గుచ్చుకుని పెట్టుకునేది కాదు కదా. ఇది గుచ్చిది కదా, ఇలా గుచ్చడం అంటే కష్టమే. పొలాలు ఉంటాయి కదా, పొలాలు లేవా? పొలాలు దాంట్లో పెట్టాను కదా, పొలాలు ఉన్నాయి షార్ట్గా ఉండే పొలాలు. చూడు, నేనంటే బలంగా పెట్టలేకపోతున్నాను కానీ అయిపోయిందా? లోపలికి దూరపాలి. దూరిందా? అది మరి రావాలి కదా. ఓకే ఓకే, అయిపోయిందా? హ్యాండ్ వాష్ చేసుకో ఈ లోపల. ఇటు సైడ్ తిప్పాలమ్మా, ఇటు సైడ్కి. ఓకే ఓకే, సరేనా? దాన్ని కింద నుంచి పెట్టాలి, స్క్రూ కింద నుంచి. సరే, మర్చిపోయాను, చాలా రోజులైంది కదా. ఇది పైకి వచ్చింది కదా, అది కూడా పైకి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, తెలుస్తుంది కదా. ఓకే, జస్ట్ ఆపోజిట్ చేసుకుని అంటే ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. చాలా రోజులు అయిపోయింది కదా మరి కూడా యూజ్ చేసి. అవును, ఇలా దగ్గర పెట్టినా ఇక్కడే ఉంచుకో. అక్కడే ఉంచాము, అది ఇది జరుపుతాం అటు సైడ్ దగ్గరికి. సరే, గుచ్చుకున్నాను. గుచ్చక్కర్లేదు, మళ్ళీ పీకి ముక్క అడ్డొస్తుంది కదా. ఓకే, మనకి ఇప్పుడు హీట్ చేసినప్పుడు కాదు, తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, కాలిపోతుంది. సరే, నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తాను, చేతికి అడ్డుకుపోయింది. డాడీనే చెప్పింది. ఫస్ట్ అటు సైడ్ ఎక్కించాలి, తర్వాత ఎక్కుతుంది. ఓకే కదా.
ఓకే. రొట్టెసరి కూడా ఆన్ చేయాలి మీరు. ఆన్ చేయి అయితే. కింద ప్లేట్ పెట్టాలేమో. ఉంది కదా, ప్లేట్ ఉంది కదా ఆల్రెడీ. ఆన్ చేయి. టెంపరేచర్ టైం ఎంతమ్మా? 220 degrees కానీ 230 degrees కానీ పెట్టు. మధ్యలో ఆయిల్ వేద్దాంలే. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఒక సెకండ్ ఉంది. ఈ సెకండ్లో ఈ లైట్లో కొంచెం చూపిద్దామని చెప్పేసి ఇంక తీసేద్దామని అనుకుంటున్నాను. రెక్క ఊడిపోయినట్టు ఉంది దానికి. మా వాళ్ళకి కూడా ఆకలేసేస్తుందని కంగారు పడుతుంది అనమాట హడావిడి. కానీ అంటే ఇంకా అయ్యిందా అని అడుగుతున్నారు. మధ్యలో మట్టుకు ఒకసారి ఆయిల్ తోటి కొంచెం బయట తీసి ఆయిల్ పెట్టి 60 నిమిషాలు పట్టిందండి నాకైతేని. కొంచెం బరువు కూడమాట. నేను ఒక కేజీన్నర అలా ఉండేలా తీసుకురమ్మన్నాను. ఈయన 2 kgs ఉందంట కోడి. ఇవన్నీ తీసేస్తే కేజీన్నరకే వస్తుంది ఇది అని అంటున్నారు. కానీ ఏదైనా ఇది చూసారా వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి అది కింద మనకి రెంట్కుంటారు కదండి, పట్టుకొచ్చారు. మజ్జిగలో మిరపకాయలు వేసుకుంటారేమో అని చెప్పేసి సల్ల వేస్తారు కదా అని. ఇదైతే చూసారు కదా, అబ్బా సువాసన అయితే చాలా బాగుంది కదా. భోజనానికి వచ్చేమని నాన్నగారిని అది పెట్టేస్తాను. రసం పెట్టానండి. దీని రెక్క ఉండిపోయింది ఇందులో. యాక్చువల్లీ ఇలా చేయి పెట్టి తీయకూడదు, కొంచెం జాగ్రత్తగానే తీయాలి. బాగా కాలిపోయింది చూడండి, రెక్క బాగా కాలింది కదా, పొగలు కక్కేస్తుంది. ఇదిగోండి ఇది ఇప్పుడు అయింది. టైం చూసారా అయిపోయింది. ఒక సెకండ్ ఏమాట. ఇందులో వేస్ట్ ఉంది కదా, అంటే ఆయిల్ అది ఉంది కదా, కొంచెం దాని మీద వేద్దాం. నా కోసమే రెక్క ముక్క పడిపోయి ఉంటుంది సాయిరమ్మ. కానీ నేనైతే ఇదిగోండి బాగా క్రిస్పీగా అయింది. మా వాడికి నోరు ఊరుతుంది, మా వారు స్మెల్ వస్తుంది, త్వరగా అయ్యిందా లేదో చెప్పు, నాకు ఆకలేస్తుంది అన్నారు. ఇంచుమించుగా లేట్ అయిందిలేండి. నేను స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను, 7:30 8ంటికి. ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అయిపోయింది. వీళ్ళంతా నేను ఇదిగోండి చూసారా, వీళ్ళని ఎదురుకుండా పెట్టుకుని తినేస్తున్నాను ఫస్ట్ టైం. కింద భాగ్యకి ఇచ్చింది. ఉడికిపోయింది. అయిపోయిందా ఈ పీసు? చాకు తీసుకురండి, టేస్ట్ చేద్దరు కానీ మీరు కూడా. ఉప్పు అది సరిపోయిందా? ఎక్స్ట్రాడినరీ. థమ్సప్ గ్రీన్ లైట్ కలర్ గ్రేవీ అదిరిందండి. మస్టర్డ్ ఆయిల్ అది లైట్ గ్రీన్ అన్న మనకి ఎప్పుడు తీసుకుంది. చాలా బాగుంటుంది, నిజంగానే బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది అంటే నువ్వు లేనప్పుడు కూడా రాగి సంకటి అలాగే బాగుంది. చికెన్ కర్రీ ఈ మధ్య అలా కుదిరిపోతుంది. ఈ మధ్య కదా ఎప్పుడు చేసినా అలాగే కుదురుతాయి. ఒక్కోసారి చేద్దామని, ఒక్కోసారి ఈరోజు చేస్తాం కదా మళ్ళీ చేసుకుందామని కుదరకపోవచ్చు. మొన్న మొగల బిర్యానీ చేశాను, అది కూడా చాలా బాగుంది. ఈ రోజు అది పోస్ట్ పోన్ చేసి ఇలా చేశాను. చాలా రోజులైందండి ఇలా చేసుకుని తిని, అందుకని కట్ చేశాను. అది చేశాను. ఇది మటుకి నాదే ప్లాన్, వీళ్ళు ఎవరు అడగలేదు. ఇది తీయకుండానే మనం అదే బిగిస్తున్నానా సరిపోద్ది. ఓకే. సింగిల్ పడేస్తానా? ఇక్కడ పట్టుకో, కాలట్లేదు. నేను కోసిస్తాను ఈ లోపల. రియల్లీ గుడ్ అండి. అసలు టేస్ట్ అదిరింది కదా అరికం. అది స్లోగా కుక్ అవుతుంది కదమ్మా, ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. అది చారులో కానీ పప్పు చారులో కానీ నంచుకుంటే టేస్ట్ ఎదిరిపోతుంది. అబ్బా సూపర్ నాన్న. మా సాయిరాంకి అర్జెంటుగా పెట్టాలండి. నేను వాడిని నోరు ఊరించేస్తున్నానేమో అనుకుంటున్నాను. ముందో పీస్ పెట్టేస్తాను. కాలట్లేదు, టేస్ట్ చేయి ఎలా ఉంది. సూపర్ అసలు. చూడు తనలు చూడు, కుక్ అయిపోయింది. అబ్బా ఈ గ్రేవీ కూడా బాగా కుదిరింది. చిన్నన్నకి కూడా పెట్టనివ్వండి, మరి వాడు కూడా టేస్ట్ చేయాలి కదా, కాలుతుంది. జాగ్రత్తగా తిను. ఎలా ఉంది? ఇంకేంటి లగి తినేస్తాం మన భోజనం దగ్గర కూడా. అందుకే కంగారు పడకుండా కొంచెం టైం తీసుకుందాం అని అన్నాను.
బాగుంది. చారుగా ఇస్తాం కాబట్టి చారులో నంచుకుని తింటే కదిలిపోద్దమ్మా. రండి రండి రండి. కింద వేసేయకండి. టేస్ట్ అయితే అదిరిందండి. మా వాళ్ళ ఆతృత అదే చూస్తున్నారు కదా, బాగుంది. తండూరి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఓటీజీ లేదు అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి, లేదా బొగ్గులు ఉన్నాయి పోయి ఉందంటే కొంచెం టైం పడుతుంది. బొగ్గుల మీద మేము కూడా చేస్తాం కానీ కొంచెం టైం పట్టింది. ఓటీజీ డీప్ ఫ్రై అంత ఎంకరేజ్ చేయదంటే, లేనప్పుడు ఆప్షన్ ఏముంది, కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు కాల్చుకొని. కానీ ఓటీజీ అయితే బెస్ట్. ఇంకా డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్తో చెయ్యం కాబట్టి దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా బయటకు చాలా వరకు వచ్చేసింది. కొంచెం కిందకు కూడా లీక్ అయిపోయింది అనమాట. అంటే తినచ్చు, పర్వాలేదు. మనం తినేది ఎలాగో ఈ చిన్నపిల్లలైనా 2 లెగ్ పీసులు 3 లెగ్ పీసులు తినకుండా ఉండరు. ఎప్పుడైనా సరదాగా మనం తీసుకెళ్ళినప్పుడు 2 లెగ్ పీసులైనా తింటాం కదా. అలాంటప్పుడు ఇలాగో ఒక లెగ్ పీస్ అని, 2 పిల్లలు ఉన్నారనుకోండి, చెరోటి తిన్నా కొంచెం అలా తినచ్చు. ఇది మల్లాడికి కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా. ఇదండి ఈరోజైతే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చెల్లేమో లెగ్ పీస్ అడుగుతుంది. కోళ్ళు కొయ్యాలి. నేను దుబాయ్ వీడియోస్ అప్పుడప్పుడు చూసినప్పుడు నాకు భలే నవ్వు వస్తుంటుంది. ఒక్కొక్కరికి 5 కోళ్ళు పెట్టేసి బిర్యానీ పెట్టేసి పెడతారు కదా సాయి. దాన్నే ఏంటంట మా మండి మ్యారేజెస్ కదా. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందంటే చాలా ప్లెయిన్ గా ఉంటుంది ఫుడ్. మసాలాలు కంటే చాలా తక్కువ మనతో పోలిస్తే. ఇది కూడా పెద్ద ఘాట్ అనిపించలేదు కానీ బాగుంది కదా.